వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో యువజనోత్సవం నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21, 22 తేదీల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వివా వివిఐటి 2K25-26 జరుపుతున్నట్లు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు. విద్యార్థులతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక దీనికి సంబంధించిన పోస్టర్ను, బ్రోచర్ను ఛాన్సలర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. సో మనకి ఎవ్రీ ఇయర్ వివా వివిఐటి ఫెస్ట్ అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ తోటి చాలా బాగా జరుపుకోవడం అనేది మొదటి నుంచి అలవాటైంది. ఈ ఇయర్ మన ప్రజలందరి ఆదరణతోటి వివిఐటి కాలేజ్ వివిఐటి యూనివర్సిటీగా మారటంతో ఫెస్ట్ని కూడా ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్దగా ఇంకా ఘనంగా ఎట్లా చేయాలనేది ఆలోచన చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లాగే మన ఫెస్ట్ పేరు వివా వివిఐటి 2025. మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లల చాయిస్ మేరకు. సో అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈ ఇయర్. సో మనకి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీల నుంచి పోటాపోటీగా వచ్చి సందడిగా జరుగుద్ది. డిసెంబర్ 21, 22, 23న దయచేసి కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆనందించండి. థ్యాంక్ యూ. సో మనకి ఎవ్రీ ఇయర్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో యువజనోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక డిసెంబర్ 21, 22 తేదీలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వివా వివిఐటియు 2K25-26 జరుపుతున్నట్లు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక దీనికి సంబంధించిన పోస్టర్ను, బ్రోచర్ను ఛాన్సలర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఇయర్ థీమ్ వచ్చేసి యానిమే ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ చైనా. ఈ థీమ్ ప్రకారం మేము చాలా ఈవెంట్స్ అయితే డిజైన్ చేశాము. ఈవెంట్స్ అన్నీ మనకి 3 కేటగిరీస్లో ఉంటాయి. ఒకటి కల్చరల్, టెక్నికల్ అండ్ స్పోర్ట్స్. కల్చరల్ ఈవెంట్స్లో టోటల్ 13 ఈవెంట్స్ అయితే పెట్టారు. అవి క్లబ్స్ ద్వారా పెట్టారు. డాన్స్, సింగింగ్, సోషల్ అవేర్నెస్ క్లబ్, థియేటర్స్ క్లబ్, లిటరేచర్, ఇలాగా టోటల్ 13 అయితే ఉన్నాయి. వీటిలోనే ఫెస్ట్ థీమ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ ఈవెంట్స్, కాలేజ్లో ఉన్న టెక్నికల్ బాడీస్ నుంచి టోటల్ 32 టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అన్ని కేటగిరీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఈవెంట్స్ అయితే పెట్టారు. అలానే స్పోర్ట్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇండోర్లో 3 స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. అలానే అవుట్డోర్లో బాయ్స్కి 6 అండ్ గర్ల్స్కి 8. సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్. మీరు ఈవెంట్స్కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే vivavivitu.com ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రెజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడే ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. మీరు ఆ ఫామ్లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. మీరు ఆ క్యూఆర్ కోడ్ని ఫెస్ట్కి కాలేజ్కి వచ్చినప్పుడు స్కాన్ చేయాలి. దాంతోనే మీకు ఎంట్రీ అనేది ఇవ్వబడుతుంది. సో ఎవరైతే ఆ క్యూఆర్ కోడ్ లేదో మీకు అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు మెయిన్ హైలైట్ వచ్చేసి మన యూనివర్సిటీ ఫెస్ట్లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది కంప్లీట్లీ 0.